బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో జనసేన పార్టీ కీలక సమావేశం జరగబోతోంది. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. పార్టీ అంతర్గత కమిటీలు నియామకంపై చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై చర్చించి నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఇక ఎమ్మెల్యేలకు అదనపు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చిస్తారు. పీఎస్సీ క్రమశిక్షణ కమిటీలో ఏర్పాటుపై నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు గడువు పెంచే యోచనలో పవన్ ఉన్నారు. వాస్తవానికి నేటితో సభ్యత్వాల గడువు ముగియనుంది. ఇప్పటికీ 15 లక్షల పార్టీ సభ్యత్వాలు నమోదు చేశారు. ఇక కాసేపట్లో జనసేన పార్టీ కీలక సమావేశం జరగబోతోంది. ఇటు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు గడువు పెంచే యోచనలో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు సభ్యత్వ నమోదు అయితే ఇవాల్టితో ముగియబోతోంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇవాళ సమావేశంలో చర్చించబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఇటు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అయితే పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఇటు పార్టీలో అంతర్గత కమిటీల నియామకంపై అయితే చర్చించబోతున్నారు. ఇటు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా సమావేశంలో నేతలకు పవన్ కళ్యాణ్ అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే ఎమ్మెల్యేలకు అదనపు నియోజకవర్గాల కేటాయింపు కూడా జరగబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికి మరికొద్దిసేపట్లో అయితే జనసేన పార్టీ సమావేశం నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే జనసేన పార్టీ కీలకమైన సమావేశం ఈ రోజు నిర్వహించబోతున్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైన సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు సంబంధించి నియోజకవర్గంలో ఉన్న పనితీరు, వారిపై వస్తున్న విమర్శలు, వారు చేయాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ప్రజలతో ఏ రకంగా మెలగాలి, అలాగే పార్టీకి సంబంధించి ఏ రకంగా ముందు రానున్న రోజుల్లో ఏ రకంగా ఎదుర్కొనాలి అనే దానికి సంబంధించి కూడా పలు కీలకమైన అంశాలకు సంబంధించి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతో పాటుగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఆ పార్టీకి ఉన్న 22 మంది శాసనసభ్యులకు సంబంధించి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క జిల్లా బాధ్యతలు, అంటే ఎంపీ సంబంధించి ఉన్న చోట్ల ప్రస్తుతం వారికి 2 ఎంపీలు ఉన్నారు, కాకినాడ, మచిలీపట్నం, అలాగే పలువురు 2 ఎమ్మెల్సీలు ఉన్న పరిస్థితి కనిపించింది. సో ఎమ్మెల్సీలకి అలా ఒక పార్లమెంటు, ఎమ్మెల్యేలకు సంబంధించి మరొక పార్లమెంటు బాధ్యులు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ విజయంతో పాటు జనసేనకు సంబంధించి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి స్థానిక సంస్థల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలనేది జనసేన అధినేత ఆలోచనగా కనిపిస్తా ఉంది. త్వరలోనే అంటే వచ్చే దసరాలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా పంచాయతీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పార్టీ నాయకులకు అంటే ఎమ్మెల్యేలకి, ముఖ్యమైన నేతలకి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శివ.